నమః సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతం. ఈశావాస్యోపనిషత్తులోని మొదటి 8 మంత్రాలు ముందు వీడియోలో చెప్పబడ్డాయి. ఈ వీడియోలో ఈశావాస్యోపనిషత్తులోని మిగిలిన 10 మంత్రాలు మరియు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చెప్పడం జరుగుతుంది. ఈశావాస్యోపనిషత్తులో 9వ, 10వ, 11వ మంత్రాలలో విద్య మరియు అవిద్య అనే వాటిని వివరించారు. ఈ ప్రకరణంలో పరబ్రహ్మ అయిన పరమేశ్వరుని పొందుటకు సాధనమైన జ్ఞానమును విద్య అని, స్వర్గాది లోకముల ప్రాప్తి లేదా ఇహలోకానికి చెందిన వివిధ భోగ ఐశ్వర్యముల ప్రాప్తి కొరకు సాధనమైన కర్మను అవిద్య అని చెప్పడం జరిగింది. జ్ఞానమును విద్య అని, కర్మను అవిద్య అని చెప్పటం జరిగింది. ఈ జ్ఞానము మరియు కర్మ ఈ రెండింటిని సమన్వయపరుస్తూ అనుష్ఠానం చేసే మనుషుడికి రెండింటి ద్వారా సర్వోత్తమమైన వాస్తవికమైన ఫలం లభిస్తుంది. ఈ రహస్యమును బోధ చేసే ముందు దీనికి విపరీతంగా చేసేవారికి లభించే దుర్గతి కింది మంత్రాలలో చెప్పబడింది. 9వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవ తే తమో యవు విద్యయాం రతాః. ఏ మానవుడైతే అవిద్యనే ఉపాసించునో అతడు అజ్ఞాన రూపమైన ఘోర అంధకారంలో ప్రవేశిస్తాడు. అంటే కేవలము కర్మానుష్ఠానం మాత్రమే చేస్తాడో అతడు అజ్ఞాన రూపమైన ఘోర అంధకారంలో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే విద్యయందే ఆసక్తుడై లగ్నమై ఉంటారో వారు అంతకు మించిన ఘోర అంధకారంలో ప్రవేశిస్తారు. 10వ మంత్రం. అన్యత్ ఏవ ఆహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా. అన్యత్ ఏవ ఆహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా ఇతి శుశ్రుమా ధీరాణాం ఏ నః తత్ విచచక్షిరే. జ్ఞానము యొక్క యథార్థ అనుష్ఠానంతో నిత్యానిత్య వస్తు వివేకము మొదలైనవి ప్రాప్తిస్తాయి. అదేవిధంగా అవిద్య యొక్క యథార్థ అనుష్ఠానముతో కర్మలయందు నేను కర్తను అనే అభిమానము నశించి రాగద్వేష ఫల కామనలు పూర్తిగా నశించి శాస్త్రవిహిత కర్మలను యథార్థ యోగ్యంగా నిర్వహించటం జరుగుతుంది. ఈ విషయాలు మేము అంటే మంత్రద్రష్ట అయిన యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులు ఎవరైతే మహాపురుషులు వీటన్నింటినీ విడివిడిగా వివరించినప్పుడు విని తెలుసుకున్నాము. 11వ మంత్రంలో ఈ 2 తత్వాలను ఒకేసారి యథాతథంగా తెలుసుకొనటం ద్వారా కలిగే ఫలితం చెప్పబడింది. 11వ మంత్రం. విద్యాం చ అవిద్యాం చ యః తత్ ఉభయం సహ అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయా అమృతం అశ్నుతే. అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్యయా అమృతం అశ్నుతే. ఈ వాక్యం సంస్కృత భాషాభిమానులు తరచుగా విని ఉండే వాక్యమే. ఏ మానవుడైతే ఆ రెండింటిని అంటే జ్ఞానతత్వము మరియు కర్మతత్వము రెండింటిని సమన్వయపరిచి వాటి సహకారంతో యథార్థ జ్ఞానాన్ని పొందుతాడో అతడు అవిద్య అంటే కర్మానుష్ఠానంతో మృత్యువును దాటి విద్య అంటే జ్ఞానానుష్ఠానముతో అమృతాన్ని పొందుతాడు. తర్వాతి మంత్రంలో దీనికి విపరీతంగా ప్రవర్తించే వారికి లభించే దుర్గతి చెప్పబడింది. తర్వాత వచ్చే 3 మంత్రాలలో అసంభూతి మరియు సంభూతి అంటే ఏమిటో చెప్పబడింది. సంభూతి అంటే ఏమో అవినాశీ పరబ్రహ్మతత్వము, అసంభూతి అంటే వినాశశీలమైన దేవ పితర మనుష్యాది యోనులు మరియు వారికి సంబంధించిన భోగ సామాగ్రి. 12వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతో భూయ ఇవ తే తమో యవు సంభూత్యాం రతాః.
ఎవరైతే వినాశశీలమైన దేవ పితర మనుష్యాదుల ఉపాసన చేస్తారో వారు అజ్ఞాన రూప ఘోర అంధకారంలో ప్రవేశిస్తారు. ఎవరైతే అవినాశీ పరమేశ్వరుని ఉపాసనలో లగ్నమై ఆ ఉపాసన యొక్క మిథ్యాభిమానంలో లీనమై ఉంటారో వారు అంతకు మించిన ఘోర అంధకారంలో ప్రవేశిస్తారు. తర్వాత మంత్రంలో శాస్త్రం యొక్క యథార్థ తాత్పర్యమును తెలుసుకుని సంభూతి మరియు అసంభూతి ఉపాసనలను సమన్వయం చేయటం ద్వారా వచ్చే ఫలితం చెప్పబడింది. త్రయోదశ మంత్రం. అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్. అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ ఇది శుశ్రుమా ధీరానాం ఏ నః తత్ విచచక్షిరే. సంభవాత్ అంటే అవినాశీ పరబ్రహ్మ యొక్క ఉపాసనతో వచ్చే ఫలము సర్వదా మిథ్యాభిమానంతో వచ్చే ఉపాసన వల్ల వచ్చే ఫలానికి భిన్నంగా ఉంటుంది. ఇదే విధంగా అసంభవాత్ అంటే వినాశశీల దేవ పితరాది ఉపాసన చేసేవారి అంతఃకరణము శుద్ధమవుతుంది, ఆ ఫలము విలక్షణంగా ఉంటుంది. చతుర్దశ మంత్రం. సంభూతిం చ వినాశం చ యః తత్ వేదో ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే. ఏ మానవుడైతే రెండింటిని అంటే సంభూతి మరియు అసంభూతులను సమన్వయపరిచి వాటి సహకారంతో యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో అతడు వినాశంతో అంటే వినాశశీలమైన దేవాదుల ఉపాసనతో మృత్యువును దాటి సంభూత్య అంటే అవినాశి పరమేశ్వరుడి ఉపాసనతో అమృతమును పొందును. ఇక్కడ ఒక ప్రశ్న ఇలా ఇస్తే ఎలా రాయాలని చెప్తున్నాను. కయా అమృతం అశ్నుతే అనే ప్రశ్న ఒకసారి ఇంతకుముందు వచ్చి ఉన్నది. కయా అమృతం అశ్నుతే అంటే మనం సహజంగా విద్యయా అనే ఆప్షన్ చూసి దీన్ని విద్యయా అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. కానీ విద్యయా రెండవ ఆప్షన్, ధనేన మూడవది, కర్మణ నాలుగవది, సంభూత్య. అయితే మనకు రెండు మంత్రాలలో విద్యయా అమృతం అశ్నుతే అని చెప్పబడింది, సంభూత్య అమృతం అశ్నుతే అని కూడా చెప్పబడింది. కాబట్టి ఆన్సర్ రెండు అవుతాయి, ఏ మరియు డి. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ని చూసి అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్రంలో పరమేశ్వర ప్రాప్తికై ఏ విధంగా ప్రార్థించాలో చెప్పబడింది. పంచదశ మంత్రం. ఈ మంత్రం కూడా ఇంపార్టెంట్. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. తత్వం పూషన్నపావృణు సత్యధర్మస్య దృష్టయే. పూషన్ అంటే పోషణకర్త అని అర్థం. హే సర్వపాలన పోషణకర్త అయిన పరమేశ్వర, సత్యం యొక్క శ్రీముఖము జ్యోతిర్మయ సూర్యమండల రూపము అనే పాత్ర చేత మూయబడి ఉంది. మీ సత్యస్వరూప జ్ఞానముకై అనుష్ఠానం చేసే సాధకుడికి మీ దర్శనం కలుగుటకు ఆ ఆవరణమును తొలగించుము. ఈ మంత్రభాగం హిరణ్మయేన పాత్రేణ, ఈ మంత్రభాగము ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకోబడింది అన్నప్పుడు చాలా మంది పొరపాటున హిరణ్య గర్భ సూక్తమని రాస్తారు. కానీ ఆ పొరపాటు చేయకుండా ఈ మంత్రము హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం అంటే సత్యం యొక్క ముఖము హిరణ్మయ పాత్రం అంటే బంగారు పాత్రతో మూయబడి ఉంది అని చెప్పబడింది. ఇక్కడ హిరణ్మయ అంటే జ్యోతిర్మయ సూర్యమండల రూపము అని మంత్ర ద్రష్ట యొక్క అభిప్రాయం. తర్వాత 16వ మంత్రం. పూషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసౌ పురుషః సో అహమస్మి సహ అహమస్మి. ఇక్కడ కూడా పూషన్ అంటే పోషణకర్త. హే పోషణకర్త, హే ముఖ్య జ్ఞానస్వరూప అంటే ఏకర్షే అంటే ముఖ్య జ్ఞానస్వరూప. యమ అంటే హే సర్వనియంత, హే జ్ఞానుల లక్షరూప, హే ప్రజాపతికి ప్రేమైన స్వామి, ఈ రశ్మి సమూహమును ఏకత్రీకరించుము లేదా తొలగించుము.
ఈ తేజమును నీ తేజములో లీనం కానిమ్ము. అతిశయ కళ్యాణమయమైన ఏదైతే మీ దివ్య స్వరూపముందో అది నేను ధ్యానము ద్వారా దర్శిస్తున్నాను. ఏదైతే ఆ సూర్యుని యొక్క ఆత్మ ఉందో, విశ్వానికి మొత్తం ఆత్మగా అయి ఉందో అది పరమపురుషుడివైన నీ స్వరూపము. నేను కూడా ఆ నీ స్వరూపమే అయి ఉన్నాను. పురుషుడు ఆత్మను పరమాత్మలో లీనం కావాలని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రంలో. తర్వాత 17వ మంత్రం. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర. ఈ చివరి ఈ వాక్యం కూడా చాలా సార్లు పరీక్షల్లో వచ్చి ఉంది. ఇప్పుడు పరమధామంకై ప్రయత్నించే సాధకుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. నా ప్రాణము ఇంద్రియములు వంటి సమిష్టి వాయువులు అన్నీ అవినాశీ సమిష్టి తత్వంలో ప్రవేశించుగాక. స్థూల శరీరంలో అగ్నిలో మండి భస్మమైపోనిమ్ము. నా ఈ స్థూల శరీరం అగ్నిలో మండి భస్మమైపోనిమ్ము. హే సచ్చిదానంద యజ్ఞమయ భగవన్, నీ భక్తుడనైన నన్ను స్మరించు, నేను చేసిన కర్మలను స్మరించు. ఇక్కడ భగవంతుణ్ణి నన్ను స్మరించు అని చెప్పడము ఉచితమే. ఎందుకంటే భగవంతుడే ముందు చెప్పి ఉన్నాడు, అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. నేను నా భక్తుణ్ణి స్మరిస్తాను, పరమగతికి చేరుస్తానే అనే అర్థంతో ఇది భగవంతుడే వేదంలో చెప్పి ఉన్నాడు. కనుక పై మంత్రంలో సాధకుడి చేత ఆ విధమైన ప్రార్థన చేయబడింది. చివరి మంత్రం 18వ మంత్రం. దీనిలో కూడా మొదటి వాక్యం ఇంపార్టెంట్. అగ్నేనయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధి అస్మత్ జుహురాణాం ఏనో భూయిష్టాం తే నమవుక్తిం విధేమ. సాధకుడు ఇలా ఈ మంత్రంలో చెప్తున్నాడు. హే అగ్నిదేవ, అగ్నే అంటే హే అగ్నిదేవ, మమ్మల్ని పరమ ధనరూపమైన పరమేశ్వరుని సన్నిధికి చేర్చుము. రాయే అంటే పరమ ధనరూపమైన పరమేశ్వరుడి ఆయన సన్నిధికి చేర్చుము. సుందర మార్గంలో మమ్మల్ని తీసుకెళ్ళుము. సుపథ అంటే సుందర మార్గంలో మమ్మల్ని తీసుకెళ్ళుము. హే దేవా, సంపూర్ణ కర్మల జ్ఞాత విద్వాన్, మా ఈ మార్గంలో ప్రతిబంధకములుగా ఉన్న మా పాపములను దూరం చేయుము. మీకు మరలా నమస్కరిస్తున్నాము. తే నమ ఉక్తిం విధేమ. భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ అంటే మీకు మరలా నమస్కరిస్తున్నాము. ఇక్కడితో యజుర్వేదీయ ఈశావాస్యోపనిషత్తు సమాప్తము. దీనిలోని ముఖ్యమైన ప్రశ్నలు కింద చెప్పబడ్డాయి. యజుర్వేదేన సంబద్ధ అస్తి ఈశావాస్యోపనిషత్. ఈశావాస్యోపనిషది కతి మంత్రాः సంతి? 18 మంత్రాः సంతి. శతం సమాః కథం జిజీవిషేత్? శతం సమాః కర్మాణి కుర్వన్ జిజీవిషేత్. జగత్సర్వం కీదృశం అస్తి? జగత్సర్వం ఈశావాస్యం అస్తి. పదార్థభోగాः కథం కరణీయः? త్యాగభావనయా పదార్థభోగాः కరణీయः. మనసోపి వేగవాన్ కః? మనస్సు కంటే వేగవంతమైనది ఏది? పరమాత్మ పరమేశ్వరుడు. అంధం తమః కే ప్రవిశంతి? అంధం తమః ఏ అవిద్యాం ఉపాసతే తే ప్రవిశంతి. ఆత్మహనో జనాః కీదృశం లోకం గచ్చంతి? ఆత్మహనో జనాః అసూర్యా నామకం లోకం గచ్చంతి. అవిద్యయా కిం తరతి? అవిద్యయా మృత్యుం తరతి. మాగృదః డాష్. మాగృదః కస్య స్విత్ ధనం. డాష్ పాత్రేణ సత్యస్య అపహితం ముఖం. ఇక్కడ అపహితం కాదు, అపిహితం ముఖం. ఏ పాత్రతో సత్యం యొక్క ముఖం మూయబడి ఉంది అంటే హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. తర్వాత చివరి ప్రశ్న. డాష్ నయ సుపథా రాయే అస్మాన్. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్. ఇక్కడితో ఈశావాస్యోపనిషత్తు సమాప్తము. తర్వాత వేరే వీడియోలో మళ్ళీ కలుస్తాము. నమస్సంస్కృతాయ. ధన్యవాదः.